ప్రైజ్ ది లార్డ్. నిరంతర స్తోత్రార్హుడు సజీవుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు పిల్లరా. అనుదిన మన్నా అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ నజరేయుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం పిల్లరా. మరి కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ఉడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టు కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. పిల్లలు గమనించండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ సంఘం అనేది ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి అని దేవుడు అంటున్నాడంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘం ఎలా ఉండాలంటే కళంకము లేనిదిగా ముడత లేనిదిగా అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా కలిగి ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువుల వారు సెలవిస్తున్నాడు. అంటే సంఘం ఎలా ఉండాలి? నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టించుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎదుట నిలబడినప్పుడు సంఘం ఎలా ఉండాలి? నిర్దోషమైనదిగా ఉండాలి. అదేవిధంగా మహిమగల సంఘముగా తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునే వాక్యముతో ప్రతిరోజు ఏం చేయాలి? వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకున్నాడు. పిల్లలు గమనించండి, సంఘం ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే, సంఘము సహవాసము కలిగి ఉండాలి. మొదటిది సహవాసం. అందుకే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో, మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండిరి. అపోస్తులు ఎలా ఉన్నారు? ప్రతిరోజు అపోస్తుల బోధ యందు సహవాసము. ఎప్పుడైతే సంఘమంతా కలిసి సహవాసం కలిగి ఉంటుందో, సంఘములో ఐక్యత కలిగి ఉంటుందో, ఆ సంఘము వర్ధిల్లేటువంటి సంఘంగా ఉంటుంది నా ప్రియమైన విశ్వాసులారా. కాబట్టి అనేకమైన సంఘాలలో ఎందుకు వర్ధిల్లుట లేదంటే ఆ సంఘములో ఐక్యత లేదు. అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము, ఎంత సుందరము అంటారు. పిల్లలు గమనించండి, సంఘములో ప్రతి ఒక్కరూ దేవుని యందు సహవాసము కలిగి ఉండి ప్రార్థనలో, అదేవిధంగా వాక్యములో, ఆరాధనలో సహవాసము కలిగి ఉండి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. అప్పుడు సంఘము వర్ధిల్లుతుంది. రెండవది, సంఘములో వాక్యము యందు నిలిచి ఉండాలి. వాక్యము ఎలాంటిది? జుంటె తేనె ధారల కంటే మధురమైనది, వాడిగల ఖడ్గము కంటే పదునైనటువంటి. ఎప్పుడు ఒక విశ్వాసి ఆత్మీయంగా బలపడతాడంటే వాక్యములో ఎదుగుతున్నప్పుడు. అందుకే మనం చెప్పినాం కదా, వాక్యములో ఏం చేయాలి? ఉదక స్నానము చేయాలి. పిల్లలు గమనించండి, వాక్యమునందు నిలిచి ఉండాలి. అందుకే వారు చూడండి, సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి. ఎడతెగక ప్రతిరోజు వాక్యం చదివేవారు, ప్రతిరోజు ధ్యానించేవారు. మరి పౌలు గారు బోధించినటువంటి అంశాలలో ఇది కరెక్టా కాదా అని పరీక్షించేవారు. గుడ్డిగా వాక్యం వినడం కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాక్యము వాక్యానుసారంగా ఉందా లేదా అని కూడా మీరు తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడు గమనించండి, వాక్యమందు నిలిచి ఉండేటువంటి సంఘం. ఏ సంఘములో అయితే వాక్యము సమృద్ధిగా ఉంటుందో ఆ సంఘము అభివృద్ధి అవుతుంది. పిల్లరా గమనించండి. మూడవది, ప్రార్థన కలిగి ఉండాలి. ఏ సంఘం అయితే ప్రార్థన కలిగి ఉంటుందో ఆ సంఘములో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. అందుకే ప్రార్థన చేయుట యందు ఎడతెగక ప్రార్థన చేసేవారు. ఉదయకాల ప్రార్థన చేసేవారు, మధ్యాహ్న కాల ప్రార్థన చేసేవారు, సాయంత్రం ప్రార్థన చేసేవారు, రాత్రి ఎప్పుడు సమయము దొరికితే అప్పుడు ప్రార్థన చేసేవారు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం దానియేలు గ్రంథంలో. ఆ విధంగా మనం రోజుకి ముమ్మారులైనా ప్రార్థిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతి క్రైస్తవుడు
ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 4వది ఏక మనస్సు కలిగి ఉండాలి. అంటే ఒకే ఒక ఆలోచనలు కలిగి ఉండాలి. గమనించండి ప్రియులారా, అందుకే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. మనం ఎప్పుడు ఆలయానికి వస్తాం, ఎప్పుడు కూడుకుంటాం? సండే. అపోస్తులు ప్రతిరోజు ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ఇంటింటా రొట్టె విరుచుట యందు దేవుని స్తుతించుచు ప్రజలందరి దయ పొందిన వారి. ఎప్పుడు ప్రజలందరి చేత దయ పొందిన వారం అవుతామంటే ప్రతి ఇంట ప్రార్థన ఉండాలి. ప్రతి ఇల్లు దేవుని సహవాసం కలిగి ఉండాలి. రొట్టె విరుచుట యందు, వాక్యము చదువుటలో, ఆరాధన చేయటలో, ప్రార్థన చేయటలో ఈ విధంగా ఆసక్తి కలిగి ఉండాలి. ఏక మనస్సు కలిగి ఉండాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనంలో, మరియు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారు. ఎలా ఉన్నారు అపోస్తులు? ఏక మనస్కులు, ఒకే ఆలోచన, ఒకే తలంపులు, వారిలో ఐక్యత కలిగి ఉంది. అందుకే ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొని, మనమైతే ఆదివారం కూడుకున్నాం, వాళ్ళు ప్రతిరోజు దేవాలయంలో కూడుకొనుచు రొట్టె విరుచుట యందు దేవుని స్తుతించుట వల్ల వారు అభివృద్ధి పొందారు. చివరిగా నూతనమైన ఆత్మలతో నిండవలెను సంఘం అనేది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనంలో, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండ్రి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుండ్రి. పిల్లలు గమనించండి, సంఘం ఎలా ఉండాలనుకుంటున్నా? ప్రతిరోజు నూతన ఆత్మల గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ద్వారా అనేక మంది ఆత్మలు సంఘములోకి చేర్చబడాలి. అలా ప్రతి విశ్వాసికి ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యత నీవు నెరవేర్చి దేవునికి నమ్మకమైన దాసుడిగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతులు తెలియజేస్తాం. వాక్యం ద్వారా ప్రభు సంఘం ఎలా ఉండాలి, సంఘం ఎలా అభివృద్ధి పొందాలన్న విషయాల గురించి ప్రభు మీరు బోధించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. సంఘమును దీవించిన, ఆశీర్వదించి సంఘం యొక్క సరిహద్దును విశాలపరచమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకింత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం లైవ్లో చూస్తున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సియోనులో నుండి నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.